హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ సత్యనారాయణ. ఈరోజు మనము కారబూందీ చేయబోతున్నాం ఫ్రెండ్స్. 2 కిలో శనగపిండి తీసుకున్నాం ఫ్రెండ్స్. ఒక 100 గ్రామ్స్ కారం పొడి తీసుకున్నాం ఫ్రెండ్స్. 50 గ్రామ్స్ జీరా పొడి తీసుకున్నాం ఫ్రెండ్స్. ఒక 25 గ్రామ్స్ ధనియా పొడి తీసుకున్నాం ఫ్రెండ్స్. సాల్ట్ తీసుకున్నాం ఫ్రెండ్స్ కొంచెం. ఫ్రెండ్స్ పల్లీలు 1/2 కిలో తీసుకున్నాం ఫ్రెండ్స్. ఒక 200 గ్రామ్స్ పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు తీసుకున్నాం ఫ్రెండ్స్. ఈ 2 కిలో శనగపిండిలో ఫ్రెండ్స్ మనము 1 లీటర్ వాటర్ వేసి కలుపుకున్నాం ఫ్రెండ్స్. ఈ విధంగా తయారైంది ఫ్రెండ్స్. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసాం ఫ్రెండ్స్. ఇదో ఆయిల్ వేడైపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలాంటి సన్న జారుతోటి మనము ఆ పిండిని వేయాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్. ఇలాగ వేయాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇదో కారాబూందీ గోల్డ్ కలర్గా వచ్చేసి చూడు ఫ్రెండ్స్. గోల్డ్ కలర్గా ఫ్రెండ్స్, గోల్డ్ కలర్ వచ్చేసింది ఫ్రెండ్స్. కారాబూందీ ఇలాగ తయారైంది ఫ్రెండ్స్. మనం ముందుకు చెప్పుకున్నాం కదా కారాబూందీకి కావాల్సిన కారం ఫ్రెండ్స్. ఇలాగ వేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ జీరాపొడి వేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ధనియా పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్. తగినంత సాల్ట్. ఫ్రెండ్స్ ఫ్రై చేసుకున్న కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలాగ ఉందో ఫ్రెండ్స్. ఇలాగ చేసుకొని బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.